సినిమాలు చూసే స్మగ్లింగ్ చేస్తున్నారో లేకపోతే స్మగ్లర్లను చూసే సినిమాలు తీస్తున్నారో తెలియదు గాని పుష్ప సినిమా రేంజ్లా అడవిలున్న టేకు దుంగలను స్మగ్లింగ్ చేస్తున్నారట కొందరు బట్టెబాజ్గాన్లు. సినిమాలనేమో పాల క్యాన్లను అడ్డం పెట్టుకొని ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే గీడనేమో ఉనక బత్తాల సాటుగా టేకు దుంగలను మాయం చేస్తున్నారట. గంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇగో చూస్తున్నారు కదా, టేకు మొద్దులు కనబడకుండా మొత్తం మీదికెంచి ఉనక బత్తలు ఎట్లేసిండ్రో. ఇక ఎవరన్నా ఆఫీసర్లు అడిగితే ఇటుక బట్టీల కోసం ఉనుక తీసుకుపోతున్నామని చెప్పవచ్చని గీతీగా ఆలోచన చేసిండ్రన్నట్టు. ఇక ఎవ్వలకు అనుమానం రాకుండా మొత్తం ఉనుక సంచులతోని ప్యాకింగ్ చేసుకొని అద్దుమరాత్రులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ కెంచి సప్లై చేస్తున్నారట గివిట్ని. ఇక ములుగు జిల్లా గన్పురంలో ఫారెస్ట్ ఆఫీసర్లు చెక్కింగ్ చేసే వరకు గిలా భాగోతమంతా బయటపడ్డది. మరెన్నొద్దుల కానించే గీ దంద నడిపిస్తున్నారో స్మగ్లర్లు తెలియదు గాని తొవ్వ మీద ఫారెస్ట్ ఆఫీసర్లను చూసి బండి నాన్నే ఆపి ఫరారైండట అందులున్న డ్రైవర్. ఆగో, గీడేంది తొవ్వ మీదనే బండి పెట్టి పారిపోతున్నాడని పోయి చూసే వరకు స్మగ్లింగ్ దందా బయటపడ్డదన్నట్టు. ఇక మొత్తం 1,30,000 విలువైన టేకు మొద్దులతో పాటు బోలేరా బండిని సుతం సీజ్ చేసిండ్రు ఆఫీసర్లు. కానీ దొరికితే దొంగ లేకపోతే దొరన్నట్టు తయారైంది కదా స్మగ్లర్ల పనితనం. అడవిలా విలువైన చెట్లన్నింటినీ పుతం పెట్టుకుంటూ పోతున్నారు స్మగ్లర్లు. గిల మీద గట్టి నిఘన పెట్టి అడవి సంపదను సర్కారోళ్ళు కాపాడాలని అనబట్టిండ్రు శానా మందికి ముచ్చటెరకైన పబ్లిక్.